వైకుంఠ ద్వార దర్శనాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఇవాళ అర్ధరాత్రి దాటాక ఉత్తర ద్వారాలను తెరిచి తొలి రోజు 20 గంటల పాటు తిరుమలేశుడి దర్శన భాగ్యం కల్పించనున్నారు. సామాన్యులకు పెద్దపీట వేస్తూ ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తామంటున్న టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎలాంటి ఏర్పాటు చేసింది, రాత్రి ఎన్ని గంటల తర్వాత వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది, సామాన్య భక్తులకు ఎప్పటి నుంచి దర్శనం ప్రారంభమవుతుంది అనే విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉన్నారు. వారిని అడిగి మరిసారి ఈ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి సంబంధించి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? ఓం నమో వెంకటేశాయ. ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయని చెప్పొచ్చు. రేపు మార్నింగ్ 12 తర్వాత మనకు వైకుంఠ ద్వారా తెలుసుకుంటుంది. తర్వాత ఒక 1.5 అవర్ దాకా రిచువల్స్ ఉన్న తర్వాత దర్శనం ఎగ్జాక్ట్గా 1:15 నుంచి 1:30 మధ్యలో స్టార్ట్ అవుతుంది. దాదాపు 20 గంటల దర్శనం, రాత్రి దాకా ఆల్మోస్ట్ నైట్ 11 దాకా దర్శనం ఉంటుంది. ఎంతమంది దర్శనం చేపించగలమో అంతవరకు మన స్లాట్స్ కూడా ఇవ్వటం జరిగింది. తొలి 3 రోజులు మీ అందరికీ తెలుసు, మనం ఈ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి స్లాట్ ఇవ్వటం జరిగింది. రేపు మధ్యాహ్నం నుంచి స్లాట్స్ అన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి. రేపు మార్నింగ్ స్లాట్స్ అన్నీ కూడా కృష్ణతేజాలో స్టార్ట్ అవుతాయి. రేపు ఈవినింగ్ స్లాట్స్ అన్నీ కూడా 5 తర్వాత శిలాతోరణం స్టార్ట్ అవుతుంది. అలానే డిఫరెంట్ ఎంట్రీ పాయింట్స్, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మ్యాక్సిమం మనం క్యాలిక్యులేట్ చేసుకొని క్రౌడ్ని కూడా మొత్తాన్ని కూడా మనం ఎంతమంది వస్తారు, ఏ ఎంట్రన్స్లో ఎవరిని తీసుకోవాలి, ఏ టైమింగ్లో ఎవరిని తీసుకున్న ద్వారా మనం క్రౌడ్ కూడా మేనేజ్మెంట్ బెటర్గా చేయొచ్చు, సెగ్రిగేట్ చేయొచ్చు. అలానే టైం సెన్స్ ద్వారా వాళ్ళకి దర్శనం చేయించడం వల్ల వాళ్ళకు కూడా హ్యాజిల్ ఫ్రీ చాలా బెటర్గా దర్శనం చేయించవచ్చు. అడ్మినిస్ట్రేషన్ కూడా కొంతవరకు బర్డన్ తక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా సీమ్లెస్గా వాళ్ళ యొక్క డ్యూటీస్ పర్ఫామ్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఈసారి చాలా పగడ్బందీగా అందరు స్టేక్ హోల్డర్స్తో కూర్చొని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా అనలైజ్ చేసుకొని, అలానే ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా పరిగణలో తీసుకొని, మనకున్న క్యూ లైన్స్ కానీ మొత్తం సిస్టాన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది. మన క్యూ లైన్స్ కూడా దాదాపు 68,000 పిలిగ్రిమ్స్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుంది. బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానితో బ్రహ్మాండమైన టెక్నాలజీ కూడా మనం అడాప్ట్ చేసుకోవటం జరిగింది. సో వాటి ద్వారా కూడా ఎప్పటికప్పుడే నిరంతరము క్రౌడ్ని మానిటర్ చేసుకుంటూ, అలానే క్రౌడ్ ఎంట్రీ పాయింట్లో కూడా ఎగ్జాక్ట్గా ఏ కేటగిరీ వాళ్ళు ఏ టైంలో రావాల్సిన వాళ్ళు వస్తున్నారా లేదా కూడా మన ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా చూసుకోవచ్చు. ఎవరన్నా వేరే ఈవినింగ్ స్లాట్ వాళ్ళు మార్నింగ్ వచ్చే కానీ మనకి సిస్టమ్ అలర్ట్ చేస్తాం. మనకున్న బ్యూటీ ఏంటంటే ఎవరు డీవియేట్ చేసి వస్తున్నారో కూడా మనకి పూర్తిగా సిస్టమే క్లారిటీ ఇస్తుంది. కాబట్టి మనకున్న టెక్నాలజీ కూడా ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ హైబ్రిడ్ విధానంలో మొదటి 3 రోజులు మనం ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఇచ్చాం. తర్వాత 2వ తారీఖు నుంచి ఫ్రీ దర్శనం కూడా పెట్టాం. కాబట్టి 2 సిస్టమ్స్ కూడా ఒకే సిస్టంలో 2 కేటగిరీస్ కూడా చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తాం. అందుకు అనుగుణంగా టీంని కూడా పర్ఫెక్ట్గా బిల్డ్ చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం అని చెప్పి అంటున్నారు కదా, అంటే 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగే 7 రోజుల పాటు వైకుంఠ క్యూకాంప్లెక్స్లోకి అనుమతించేది కావచ్చు, లేకపోతే ఈ 3 రోజుల పాటుకు సంబంధించి ఎలాంటి విఐపీలకు ప్రముఖులకు ఎంత సమయం కేటాయించారు, ఎలా జరుగుతుంది? టైం కేటాయించడం అంటే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి టైం ఉంటుంది. మనం ఒక క్యాలిక్యులేట్ చేసుకున్నాం, పాస్ట్ డేటాని తీసుకొని ఒక క్యాలిక్యులేట్ చేసుకున్నాం. ఆ క్యాలిక్యులేట్ చేసిన దాని ప్రకారం కొంత టయాన్ని కేటాయించడం జరిగింది. అయితే మెజారిటీ టైంలో దాదాపు అవుట్ ఆఫ్ 20 అవర్స్లో దాదాపు 16 అవర్స్ మన స్లాటెడ్ దర్శనం ఆన్లైన్ ఇచ్చిన వాళ్ళకే దర్శనం ఉంటుంది. అలానే విఐపి భక్తులకు కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సమాచారం టికెట్లోనే ఇవ్వటం జరిగింది. ఆ టికెట్లోనే అంత సమాచారం కూడా ఉంటుంది. ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడ లైటింగ్ ఉండాలి, ఎక్కడ బోర్డింగ్ చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనం టికెట్లోనే పొందుపరచడం జరిగింది. అక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఆన్లైన్ సిస్టమ్ ద్వారా వచ్చిన వాళ్ళకు కూడా పూర్తిగా టికెట్లోనే అంత సమాచారం ఇచ్చాం. సో ఒక టికెటే వాళ్ళని గైడ్ చేస్తుందని చెప్పొచ్చు ఈసారి. సో ఎక్కడా కూడా భక్తులందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన టైం ప్రకారం వాళ్ళు వస్తే
ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అడ్మినిస్ట్రేషన్కి ఏ రకమైన ఇబ్బంది, అలాగే తోటి భక్తులకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ అన్నదానానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? సో అన్నదానానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన మెనూ క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ 3 రోజులు ఖచ్చితంగా 24 hours కూడా రన్ చేస్తాయి మన కిచెన్, 4 కిచెన్స్ కూడా. అలానే దాదాపు 16 రకాలైన వంటకాలు కూడా ఫెస్టివల్ దానిలో తయారు చేయడం జరుగుతుంది. అడిషనల్గా దాదాపు 200 మందిని తీసుకోవడం జరిగింది ఈ మధ్యకాలం. కావాల్సిన వెజల్స్ కానీ అలానే కిచెన్స్ పూర్తిగా ఆడిటింగ్ చేసుకోవడం జరిగింది సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే మనకి క్లీనింగ్ కానీ లేకపోతే వెజిటబుల్ కటింగ్ కానీ ప్రొవిజన్స్ కానీ ఎడిషనల్గా ఎంత ప్రొవిజన్స్ తీసుకోవాలి అన్నీ కూడా పూర్తి స్థాయిలో సమకూర్చుకోవడం జరిగింది. పండుగ వాతావరణానికి అనుగుణంగా మెనూ కూడా తయారు చేసాం. ఏ ఫుడ్ కౌంటర్లో సర్వ్ చేయాలి అది కూడా పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసాం. దాని ప్రకారమే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికి కూడా సర్వ్ చేయడానికి టీటీడీ యొక్క అన్నదాన వింగు సమాయత్తమైందని చెప్పగలం. సెక్యూరిటీ ఎలాంటి భద్రతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 3 ఎంట్రీ పాయింట్లు పెట్టారు కదా, ఆ ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే కింద తిరుపతి నుంచి వచ్చే సమయాల్లో కావచ్చు, కనుమ రహదారులు, ఘాట్ రోడ్లలో. సో ఘాట్ రోడ్లో కానీ లేకపోతే పైన దాదాపు 1500 మంది సెక్యూరిటీ ఉన్నారు. అలానే విజిలెన్స్ వాళ్ళు కూడా దాదాపు 1200 పైనే ఉన్నారు. అలానే 349 టీటీడీ అదనంగా మన ఎంప్లాయీస్ని కూడా డిప్యుటేషన్లో తీసుకోవడం జరిగింది. సో మనందరికి కూడా ఫుల్ క్లారిటీ ఉంది. కొండపైన ఇంపార్టెంట్ పాయింట్స్ అయ్యి, సెన్సిటివ్ పాయింట్స్ ఏంటి, కాంగ్రిగేషన్ పాయింట్స్ ఏంటి. సో మనం ఎక్కడికక్కడ అన్ని చోట్ల కూడా మనం సైనేజ్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. అందరి ఆఫీసర్స్ కూడా గేరప్ అయ్యాం. అందరు ఆఫీసర్ని కలిపి కూడా ఒక పాయింట్లో 3 రకాల వాళ్ళ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళని కూడా కలిపి వాళ్ళ కామన్ బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందువల్ల వాళ్ళందరూ ఒక టీమ్గా వర్క్ చేసే విధంగా వాళ్ళ బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ప్రజలకు కూడా అంటే భక్తులకు కూడా రీచ్ అవుట్ అయ్యేటట్టు ప్రచార మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో అన్ని చోట్ల కూడా మన టెక్నాలజీని బాగా వాడుకోవాలి. యాక్చువల్లీ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ మనకు 2 ఉన్నాయి. 2 కూడా బాగా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. ఒకవైపు టెంపుల్ దర్శన్ రిలేటెడ్, వెయిటింగ్ రిలేటెడ్ ఒకటి మనకి ఏ కమాండ్ కంట్రోల్ ఉంటే, ఇంకొక వైపు మనకి పూర్తిగా ఓల్డ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అయితే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం కూడా పోలీస్ కానీ విజిలెన్స్ కానీ చూస్తూ ఉంటుంది. ట్రాఫిక్ కూడా మేనేజ్మెంట్కి సంబంధించి కూడా మనం కొత్త ఏ కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడే మానిటర్ చేసుకుంటాం. ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి, ఎక్కడ పార్కింగ్ ఉంది, ఏ పార్కింగ్లో ఎన్ని పడతాయి కూడా మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. కాబట్టి ప్లానింగ్ చేసేటప్పుడు అన్నిటిని కూడా 360 degreesలో చూసుకొని ప్లానింగ్ చేసి అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. లడ్డు ప్రసాదాలు అదనంగా ఉత్పత్తులు కావచ్చు, లేకపోతే అందుబాటులో ఉంచేది కౌంటర్లకు సంబంధించి అలాంటివి. ఓవరాల్గా మనకి 8 లక్షల లడ్లు ఎప్పుడు కూడా డిస్పోజల్లో ఉంటుంది. లడ్డూలో కూడా బ్రహ్మాండమైన టేస్ట్ తీసుకొచ్చాం. మీ అందరికీ కూడా తెలుసు. లాజిస్టిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సేల్ కౌంటర్స్ కూడా అన్నీ కూడా ఆపరేషన్ లెవెల్లో ఉన్నాయి. మళ్ళీ ఖచ్చితంగా అడిషనల్గా ఒక 5 సేల్ కౌంటర్స్ కూడా పెట్టడం జరిగింది. సో లడ్డూలో కానీ ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. అంతా కూడా ఒక యూనిట్గా సమర్థవంతంగా పనిచేస్తాం. గడిచిన 2 నెలలుగా సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించి ప్రణాళికలు రూపొందించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగ వాతావరణంలోనే దర్శనం చేసుకునేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్న అభిప్రాయం అదనపు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి.